సభాధ్యక్షురాలు, మన రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, ఈనాడు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, అలానే రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా పార్లమెంటు సభ్యులు అందరూ కూడా పేరు పేరున వ్యక్తిగతంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు రాబోయేటువంటి రోజుల్లో ప్రజాప్రతినిధులుగా చాలా చక్కటి పరిపాలనని ప్రజలకు అందిస్తూ పార్టీకి మరింత సేవ చేస్తూ, ఈవేళ మనం 3 పార్టీలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నాం. ఈ రాష్ట్రం 14 నుంచి ఇప్పటి వరకు, 14 నుంచి 19 వరకు కొంత అభివృద్ధి సాధించి 19 నుంచి 24 వరకు అభివృద్ధి లేని రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి సందర్భంలో మన పెద్దలందరి మీద కూడా ఈ రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన పార్టీ మీద కూడా ఉంది. మన పార్టీ పరిపాలనలో చాలా చిన్న పార్టీ, మనకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ బాధ్యత మన మీద అభివృద్ధి చేయడంలో కేంద్రం సహకారాలను అందించడంలో మంది ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్న పరిస్థితి మన పార్టీ మీద ఉంది. ప్రజలకి మన మీద ఆ విధమైనటువంటి భావన మన మీద ఉన్నది. మనం గతంలో ప్రతిపక్షంగా ఉండి ఈ రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. నిన్న అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ గురించి, నేను విజయవాడ మీటింగులో బద్వేల్ ఎలక్షన్ తర్వాత ఈ ఎక్సైజ్ మూలంగా పేద ప్రజల్ని ప్రభుత్వాలు ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడాను. నేను ఆ రోజు ఒక చీప్ లిక్కర్ బాటిల్ తయారు చేస్తే దాని ఖరీదు 5 రూపాయలు మాత్రమే. 5 రూపాయల కంటే ఎక్కువ తయారవడానికి దాని కాస్ట్ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 200 రూపాయలు, అది కూడా వారు తయారు చేసే బ్రాండులు. ఇది చాలా తప్పనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది ఆవేళ నుంచి. ఇది ప్రజలు తట్టుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. డబ్బు వారిస్తే మీరు తయారు చేసే బ్రాండులు తాగాల అనేది ఒక నిగూఢంగా ఉన్నటువంటి ఒక ఆలోచనని చాలా స్పష్టంగా తీర్పునిచ్చారు. రెండవది ఇసుక విషయం. ఇది కూడా నేను చాలా సందర్భాల్లో మాట్లాడేవాడిని. భారతదేశానికి బంగారం విదేశాల నుంచి దిగుమతి అవుతూ ఉంటుంది. భారతదేశానికి బంగారం విదేశాలకి దిగుమతి అవుతూ ఉంటుంది. కానీ ప్రతి సామాన్యుడు బంగారం కొట్టుకు వెడితే ఎక్కడైనా బంగారం దొరుకుద్ది. కానీ ఇసుక మాత్రం మన ప్రక్కనే ఉంటుంది, కృష్ణానదిలో ఉంటుంది, వంకల్లో ఉంటుంది, వాగుల్లో ఉంటుంది. ఈ ఇసుక మాత్రం మనకు దొరకనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో నిర్మాణం అయింది. ఇది నేను తిరుపతి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. బంగారం దొరుకుతుంది కానీ మన పక్కనున్న నదుల్లో ఇసుక మనకు దొరకనటువంటి పరిస్థితి. ఒక సినిమా డైరెక్టర్ గారు రామచంద్రపురం పక్కన గ్రామం, కోవిడ్ టైంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రెసిడెంట్గా ఉండగా నేను ఆ గ్రామం వెళ్ళడం జరిగింది. అది వంశీ డైరెక్టర్ ఊరది. ఆ ఊర్లో కొంతమంది టాపీ మేస్తరు, వాళ్ళు రెడ్ల అబ్బాయిలు ఆపి నన్ను, మనమేదో పార్టీ కార్యక్రమంలో కరపత్రాలు పంచడానికి వెళ్ళిన సందర్భంలో, అయ్యా మేము పొరపాటును ఓటేసాం జగన్మోహన్ రెడ్డికి, రెడ్లు అయినప్పటికి కూడా
ఈ ఇసుక మీ రాజమండ్రి నుంచి మాకు వస్తుంది, రామచంద్రపురం పక్క నుంచి ఇసుక లేదా? వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు ఇది 20 ముందు నిగూఢంగా ఉన్నటువంటి ఒక ఆలోచనలు ప్రజలు ఈవేళ ఉవ్వెత్తిన బయటికి తీసుకొచ్చారు. ఇలాంటి ఆలోచనతో మనం ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకి మరింత చేరువుగా ఉండేటువంటి పరిపాలన అందించాలంటే మన యొక్క సలహాలు, విమర్శలు కాదు, మన యొక్క సలహాలు, మన యొక్క సూచనలు మనం తప్పకుండా ప్రభుత్వానికి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రముఖమైన పాత్ర వహిస్తారని మీ అందరినీ నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. శ్రీ సుజనా చౌదరి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.